రోహిణి అయితే అసలు గుణాకి డబ్బు ఎలా ఇవ్వాలని ఆలోచిస్తూ ప్రభావతి డబ్బు గురించి తెలుసుకుని డబ్బు కొట్టేస్తుంది. రోహిణి ప్రభావతి డబ్బు పోవడంతో ఎలా వచ్చిన డబ్బు అలానే పోతుందని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక కామాక్షి అయితే అంటే నా డబ్బు పోవాలని నువ్విక్కడ దాచిపెట్టావా ఏంటని కామాక్షిని అడుగుతూ ఉంటుంది. ఏంటి వదినా, ఎప్పుడైనా నీ డబ్బుని నేను పోగొట్టానా? అసలు ఏం జరిగిందో నాకు మాత్రం ఏం తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక కామాక్షి అలా డబ్బు విషయంలో అయితే మాత్రం పెద్ద షాకే ఎదురవుతుంది ప్రభావతికి. డబ్బు నొక్కేసి చక్కగా గుణ అప్పు తీర్చేసి ఆ నేరాన్ని మీనామీద వేసేయాలని చూస్తుంది. కాని బాలు ఊరుకుంటాడా? బాలు మీనా విషయంలో మీ నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేదిలేదు. డబ్బు ఎవరు కొట్టేశారో, అసలా డబ్బు ఎలా వచ్చిందో ఇదంతా కూడా నేను తెలుసుకుంటాను, ఎవరినీ వదిలిపెట్టను అని చెప్పేసి బాలు అనేసరికి, అమ్మో, గట్టిగా గనక మాట్లాడానంటే నా గురించి నిజం తెలుసుకునే ప్రమాదముంది, కాస్త సైలెంట్గా ఉండడమే కరెక్టు అని చెప్పేసి రోహిణి అనుకుంటూ ఉంటుంది. ఇలా డబ్బు విషయంలో ప్రభావతికి ఇక పెద్ద షాక్ ఎదురవుతుంది. ఇంకా అయితే ఇలా జరుగుతూ ఉండగానే ఇక్కడ చూస్తే చింటూ అయితే ఒకరోజు రోహిణికి ఫోన్ చేస్తాడు. అలా ఫోన్ చేసేసరికి రోహిణి ఫోన్ లిఫ్ట్ చేసి చింటూ అంటూ ఉండగానే ఇలాగా ప్రభావతి అయితే అటుగా వెళుతూ, చింటూవా? చింటూ అంటే అదే ఆ బాలుగాడు అస్తమాలిక్కడికి తీసుకొస్తూ ఉంటాడు కదా, వాడే కదా, మరి చింటూటూ రోహిణి ఎందుకు మాట్లాడుతుంది అని చెప్పేసి వింటూ ఉంటుంది. చింటూ అయితే అమ్మమ్మకి బాలేదు, కళ్ళు తిరిగి పడిపోయింది, నువ్వు అర్జెంటుగా రా అమ్మా అని చెప్పి చింటూ ఫోన్లో చెప్తాడు. వస్తున్నాన్నానా, నేనిప్పుడే బయలుదేరొస్తున్నాను అని చెప్పేసి రోహిణి అంటూ ఉంటుంది. అదేంటి, చింటూ ఫోన్ చేస్తే రోహిణి ఎందుకు కంగారుగా వెళ్తోంది? చింటూ ఫోన్ చేయాల్సొస్తే బాలూకి చేస్తాడు, లేకపోతే మీరాకి చేస్తాడు, రోహిణికెందుకు చేశాడు అని చెప్పేసి డౌటైతే వస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు అడిగితే తానేం చెప్తుందో తెలీదు. ఇక ప్రభావతి అయితే కంగారుగా వెళుతున్న రోహిణికి ముందు తను కనిపించకుండా వెనకాలే ఫాలో అవడం మొదలుపెడుతుంది. కామాక్షికి కూడా కాల్ చేసి నేను రోహిణి వెనకాలే వెళుతున్నాను, నువ్వు కూడా నా వెంటరా అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి, రోహిణి మీద నీకేదైనా అనుమానం వచ్చిందా? కోటీశ్వరాలైన కోడలు నిన్నేవైనా మోసం చేస్తుందా ఏంటి? అదంతా తర్వాత మాట్లాడుకుందాం, ముందు నువ్వురా అని చెప్పేసి కామాక్షిని తీసుకుని మరి రోహిణిని ఫాలో అవుతూ ఉంటుంది. అలా రోహిణిని ఫాలో అవుతూ ఉండగానే అమ్మకి మళ్లీ కళ్ళు తిరిగాయి అంటే అమ్మ ఆరోగ్యం రోజురోజుకీ పాడైపోతోంది. నేను ఎప్పుడు ఇంట్రో నిజాన్ని చెప్పి చింటూని ఇంటికి తీసుకొస్తాను అర్థం కావడం లేదు. నిజంగా నేను చింటూని ఇంటికి తీసుకురాగలనా? అసలు నిజం చెప్పే ధైర్యం చేయగలనా? నిజం చెప్పినా అత్తయ్య దీనికి ఒప్పుకుంటుందా అని ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటుంది. చింటూ విషయంలో అసలు అమ్మగా నేను నా బాధ్యతను నిర్వర్తించలేనేమో అని భయపడుతూ ఉంటుంది. ఇప్పుడంటే చిన్నపిల్లాడు కాబట్టి ఏం చెప్పినా తలొపుతున్నాడు, రేపొద్దున పెద్దవాడవుతాడు. ఆ రోజు ఈ తల్లిమీద వాడికి అసహ్యం పెరిగితే అప్పుడు నేనేం చేయగలను అని చెప్పేసి రోహిణి బాధపడుతూ వెళ్తూ ఉంటుంది. రోహిణి ఎక్కడికి వెళ్తోంది? అయినా నువ్వెందుకు రోహిణిని ఫాలో అవుతున్నావు? ఏం మాట్లాడొద్దని చెప్పాను కదా, నోరు మూసుకునిరా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక్కడి చూస్తే ఇక బాలు అయితే మీనాతో చెప్తూ ఉంటాడు. మీనా, ఎవరైనా మనమీద నింద వేసినప్పుడు అది నిజం కాదని తెలిసినప్పుడు వాళ్లని ఎదురించి నిలబడాలి. దాని గురించి వాళ్లకే తిరిగి ఒక కౌంటర్ ఇచ్చి వాళ్ల నోర్లు మూసుకునేలా చెయ్యాలి. అంతేకాని ఏడుస్తూ ఉంటే మనం తప్పు చేసిన వాళ్లలా వాళ్లకు కనిపిస్తాం. ఏడవడం కరెక్ట్ కాదు. ధైర్యంగా నిలబడి మనం తప్పు చెయ్యలేదని వాళ్లు తెలుసుకునేలా చెయ్యాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏమో అండి, అత్తయ్య ఎప్పుడు చూసినా నామీదే నిందలు వేయాలని చూస్తుంది. ఏంటో భగవంతుడు కూడా ఇక ఎప్పుడు చూసినా నేను బాధపడుతూ ఉండడమే చూడాలి అనుకుంటాడో ఏంటో నాకర్థం కావడంలేదు. ఏంటి మీనా, ఎప్పుడు లేనిలా మాట్లాడుతున్నావు? ఏమో, అసలీ మధ్యకాలంలో జరుగుతున్నవి చూస్తుంటే చాలా భయంగా బాధగా అనిపిస్తోంది. అదేం కాదు, ఈ బాలు నీ వెంట ఉండగా నీకేం కాదు అని చెప్పేసి బాలు ధైర్యం చెప్తూ ఉంటాడు. ఏంటమ్మా మీనా, బాధపడుతున్నావా? ఎన్ని బాధలొచ్చినా మీ అత్తయ్య నిన్ను ఎన్ని అవమానాలు చేసినా ఈ ఇంట్లో ఎదిరించి నిలబడ్డావు నువ్వు. అలానే ఉండు. నేను, బాలు నీ వెనకాల నిలబడతాం. అలాగే శృతి, రవి కూడా ఎప్పుడూ నీకే సపోర్ట్ చేస్తారు. నీ విషయంలో ఎవరు ఏది చెప్పినా మేం మాత్రం నమ్మం. మాకు తెలుసు నువ్వెలాంటిదానివో, అందుకనే మేం నీ వెంటే ఉంటాం. కాబట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇక చెప్తూ ఉంటాడు సత్యం కూడా. ఇక్కడ చూస్తే ఇక రోహిణి అయితే ఒకచోట ఆటో అయితే ఆపమంటుంది. అలా ఆగిన తర్వాత ఆటో అతనికి డబ్బులిచ్చేసి వెళ్ళిపోతుంది లోపలికి. ఏంటి, నీ కోడలి లోపలికి వెళుతోందేంటి? పార్లర్ ఏమైనా ఇక్కడికి మార్పించారా ఏంటి? అదేం కాదు, అసలెందుకు వెళుతుందో కదా అని చెప్పి దిగి వెనకాలే వెళుతూ ఉంటారు. ఏమైంది, ఎందుకసలు నీ కోడల్ని మొట్టమొదటిసారి అనుమానిస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉండగా కామాక్షి, నీకు చెప్తూనే ఉన్నాను ప్రశ్నల మీద ప్రశ్నలు అడగొద్దని. నాకు మాత్రం ఏం తెలుసు, ఏదో డౌటొచ్చింది, అందుకే వెనకాల వచ్చాను. అసలిక్కడ ఎవరున్నారు? రోహిణి ఇక్కడికెందుకు వచ్చిందో అసలు నేను తెలుసుకోవాలిప్పుడు
అని చెప్పేసి అంటూ లోపలికి వెళుతూ ఉంటుంది. ఈలోగా రోహిణి అయితే లోపలికి వెళ్ళి అమ్మా అమ్మా అని పిలుస్తూ ఉంటుంది. అలా పిలుస్తూ ఉండగానే ఈలోగా సుగుణమ్మ మంచం మీద పడుకునుంటుంది. ఆ పక్కనే చింటూ కూర్చుని ఉంటాడు. వాళ్ళిద్దర్నీ చూసి చాలా బాధపడుతుంది, ఎమోషనల్ అవుతుంది. అమ్మ అమ్మ అంటూ చింటూ వచ్చి రోహిణిని పట్టుకుంటాడు. ఈలోగానే ప్రభావతి కామాక్షి చాటుగా చూస్తూ ఉంటారు. అలా చూస్తూ ఉండగానే చింటూ అమ్మ నాకు చాలా భయం వేసింది. అమ్మమ్మ కళ్ళు తిరిగి పడిపోయేసరికి చాలా కంగారుపడ్డాను. నాకేం చెయ్యాలో తెలీలేదు, అందుకే నీకు ఫోన్ చేశాను అని చెప్పేసి అంటూ ఉంటాడు చింటూ అయితే. సరే నేనొచ్చేశాను కదా నాన్నా, నేను చూసుకుంటాన్లే, నువ్వేమీ కంగారుపడకు, అమ్మమ్మని నేను చూసుకుంటాన్లే అని చెప్పి అనేసరికి ఒక్కసారి ఇద్దరూ షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతారు. అమ్మమ్మ అమ్మా ఏంటి వదినా నీ కోడలు ఏం చేస్తుంది? వీళ్ళిద్దరినీ మీనా బాలు కదా ఎప్పుడు తీసుకొస్తూ ఉంటారు. వాడేమో అమ్మ అంటున్నాడు, నేను చూసుకుంటానని రోహిణి ఏంటలా చెప్తోంది? రోహిణీకి వాళ్లకి సంబంధమేంటి అని చెప్పేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. ఏంటమ్మా ఇదంతా? అసలు ఏం చేస్తున్నావు నువ్వు వీణ్ణి చూసుకుంటూ టైంకి తింటూ ఉండమనే కదా నేను నెలనెలా నీకు డబ్బులిస్తున్నాను. తినకుండా నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు ఆరోగ్యం పాడు చేసుకుంటే రేపు చింటూని ఎవరు చూస్తారు? చింటూ నా కొడుకని నేనింకా ఇంట్లో నిజాన్ని చెప్పే పరిస్థితిలో లేను. అలాగే నేను కోటేశ్వరాలని కాదు అనే నిజం కూడా అత్తయ్యకి తెలీదు. వీటిల్లో ఏ నిజం తెలిసినా అత్తయ్య నన్ను వెంటనే బయటకు గెంటేస్తుంది. నువ్వు ఆరోగ్యంగా లేకపోతే వాడు అనాథైపోతాడు. ఈ నిజాలు ఎవ్వరికీ తెలియకుండా ఇన్ని రోజులు కాపాడుకుంటూ వస్తున్నాను. నువ్వు కనుక ఇక ఇలానే చేస్తే జరగంది ఏదైనా జరిగితే వాడికి నాకు కూడా చాలా ఇబ్బందవుతుంది అని చెప్పేసి రోహిణి అంటూ ఉంటుంది. రోహిణి మాటల్ని బట్టి రోహిణి కన్నతల్లి సుగుణమ్మని, తన కన్నకొడుకు చింటూ అని, అలాగే ఎలాంటి ఆస్తిపాస్తులు లేని అమ్మాయి అన్న నిజమైతే ప్రభావతికి తెలిసిపోతుంది. అలా ప్రభావతికి రోహిణి గురించి నిద్ర తెలిసిపోవడంతో ఊహించని షాకే ఎదురవుతుంది. ఏంటి ప్రభావతి, మీనాని ఎంతగానో అవమానించావ్, కాని నీ పెద్ద కోడలు రోహిణీ పరిస్థితేంటో చూశావా అంటూ నిన్ను బాగానే నమ్మించి మోసం చేసింది అంటూ కామాక్షి అయితే మీనాని బాధపెట్టినందుకు నీకిదే సరైన శిక్ష అని చెప్పి అంటూ ఉంటుంది. అలా రోహిణి గురించి గుండె పగిలే నిజాన్ని ప్రభావతి అయితే తెలుసుకోబోతోంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలానే జరగబోతోంది.